కాఫీ అయిపోయింది, కాఫీ వేసేసిన. చక్కెర వేయాలి కొంచెం. అయిపోయింది, కాఫీ రెడీ. కాఫీ తాగేద్దాం. నువ్వులు, కొబ్బరి, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, ఉప్పు, జీలకర్ర, చెంచా ఉప్పు, రాళ్ళు ఉప్పు, 2 చెంచాలు జీలకర్ర, ఎండి కొబ్బరి 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఎండుమిర్చి 2, జీలకర్ర 2 చెంచాలు, చిటికెడు ఉప్పు, ఇంత చింతపండు నార గింజ తీసి కడిగేసేసి, ఫ్రెష్గా దోసపిండి గుండె గరిటెలో వాటర్ వేసుకొని చిటికెడు ఉప్పు, వంట సోడా వేసి ఒకటే డైరెక్షన్లో కలిపేసి ఒక అర్ధగంట పక్కన పెట్టేసేసి అయిపోయాయి. ఆ బ్లూ కలర్ పీకాక్ ఎంత మంచిగా ఉందో ఇడ్చుకొని ఫుల్ ఫెదర్స్ అని ఇటుపక్క అటుపక్క ఫుల్ మస్తుగా అనిపిస్తుంది. కలర్ఫుల్ ఆ గ్రీనరీలో అదిరిపోయింది. బొమ్మాడ నువ్వులు, కొబ్బరి ఎండు కొబ్బరి, డెసికేటెడ్ కొబ్బరి వేసేసి పచ్చడి అయిపోయింది. పోపు పెట్టండి, పోపు పెడితే టేస్ట్గా ఉంటుంది. పోపు పెడితే దానికి పచ్చితనం కూడా పోతుంది అంటారు. సాంబార్ ఎల్లిగడ్డ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి. ఉల్లిగడ్డలు ఎక్కువ వాడకూడదు అంటారు. అవునా? ఓకే. మొత్తం నువ్వులు పచ్చడి అయిపోయింది. ఫస్ట్ వెనకల పక్క నుంచి కోసేయాల, ఇక్కడ నుంచి దాని ముడ్డి నుంచి కోసేయాలన్నమాట. పడుతుంది. ఇది కింద పక్కది, దాని కింద పక్కది పెనం దుడిచేదానికి కాను పోసింది. దాంట్లో వేసేదానికి కదా పచ్చడిలో. అవి ఉల్లిగడ్డలు దొరకట్లా, మార్కెట్ మొత్తం ఎతికినా దొరకట్లా, ఆన్లైన్ దొరుకుతున్నాయి అన్నమాట. మూడో మార్కెట్లో వేస్తూ ఉంటారు. మూడో మార్కెట్లో సాంబార్ ఉల్లిగడ్డ అంటే సాంబార్ ఉల్లిగడ్డ దొరకట్లా ఇప్పుడు. వెళ్తున్నా కదా నేను. అవి ఇంకా బేబీ ఉల్లిగడ్డలు దీనికంటే కొంచెం పెద్దవి, కానీ ఇవి చాలా వాళ్ళ పొలాల్లో ఒక 1/2 ఎకరా పండించుకుంటారు ఇంటికి. భలే టేస్టీగా ఉంటాయి సాంబార్లో. చాలా బాగుంటుంది. చట్నీలలో నాకు తెలియదు, కడప వాళ్ళు తినరు ఎక్కువ. ఇవే చిత్తూరు వాళ్ళకే ఎక్కువ. మా అమ్మమ్మ వాళ్ళకి పోతే ఇవే ఎక్కువ ఇష్టం. మద్రాసు చాలా ఇష్టం అన్నమాట. కానీ దీన్ని పొట్టు తీయడం చాలా కష్టం, ఉంటాయి. లేటు అందుకని ముందు రోజే వచ్చి పెట్టుకుంటారు. వచ్చి పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఎట్లా తీద్దాం మనం? దాన్ని తర్వాత ఇట్లా కొన తీయాలి, పై పక్క తీసేసి ఈ చిలక తీసేయాలి. చిలక తీసేసి
ఇట్లా వేసేయాలి ఉల్లిగడ్డ పచ్చళ్ళు వేయాలి అంతే. పై పక్క కోసి కూడా తీసేసి వేయొచ్చు. కింద చిల్కా తీయడమే అంతే, అంతే. వచ్చేసింది. అన్నీ అయిన తర్వాత వేస్తే సరిపోతుంది. ఒకదాన్ని 2 ముక్కలుగా వేసేస్తే సరే. చేయొచ్చు. బాగా వచ్చింది. ఇవి 2 గంటలు అయితే చాలు. ఎంత ఘాటుగా ఉంటాయి తెలుసా ఇవి. చాలా ఘాటు ఉంటాయి ఘాటు చిన్నవి. ఉంటాయి. చాలా రోజులు కూడా నిలువ ఉంటాయి. వాళ్ళు సంవత్సరాలు పెట్టుకుంటారు. చోటీ ఎక్కువ చీజ్ బడా ధమాకా అంటారు ఇది దీన్ని. వస్తుంది ఏరు వచ్చింది కదా, ఏరు కాదు మొలక. అదే మొలక. చలికాలం చలికాలం వేసి ఇట్లా కింద వస్తుంది. పక్క మొలక వచ్చింది. టేస్టీగా ఉంటుంది అది. సపరేట్గా వేసి వీళ్ళు గోడకు కట్టుకుంటారు. గోడకి చెట్లు తీసుకొచ్చుకుండేది ఈ రమా తెలిసింది. అది తెలిసి ఇది ఉల్లిగడ్డ. మా అమ్మమ్మ వాళ్ళు చూసేదాన్ని ఎక్కువ. ఇట్లా వస్తే చట్నీలకు బాగుంటుంది. చిన్నగా అట్లా వేయాలా, పెద్ద అయితే దాన్ని కట్ చేసుకోవాలి. ఇది అవునవును, వచ్చింది బాగా వచ్చింది మొలక. బాగుంటుంది తింటే కూడా. మనం ఉల్లిపొర తింటాం కదా అట్లా ఇది కూడా. ఓహో, ఉల్లిపొర సేమ్ ఉంటాం పెద్దగా. అదే స్ప్రింగ్ ఆనియన్. అట్లనే ఇది కూడా పెద్దగా అవుతుంది. పెద్దగా అయితే ఎట్లా అవుతుంది. ఓకే ఓకే, స్ప్రింగ్ ఆనియన్ కొంచెం పెద్దగా అయితే ఇట్లా అవుతుంది. ఎల్లిగడ్డ కూడా అంతే. ఎల్లిగడ్డ కూడా బాగుంటుంది. ఎల్లిగడ్డ ఈసారి వేయలే, మర్చిపోయినా నేను వేయవచ్చు. తెల్లగడ్డ, ఉల్లిపొర అది పచ్చడికి. అవి పువ్వులు రాలేదు ఇంకా, లిల్లీ పువ్వులు అప్పుడే ఆడొస్తాయి. 40 రోజులు పడుతుందంట. నేను చూసిన 40 రోజులు పైకి వచ్చింది. 2 రోజులు వస్తాను కానీ 40 రోజులు పడుతుందంట రావాలంటే. దానికి మళ్ళీ కొంచెం మట్టి వేసి ఎరువు వేసి వేరే దాంట్లో పెట్టాలి. ఓకే, ట్రై చేసిన, నేను ఎప్పుడు చేయలేదు. చాలా మంది వేసుకున్నారు ఇంట్లో. బిందు అది ఇత్తనాలు వేయలే, అది చెట్టే తెచ్చినట్టుంది. చెట్టే కొనుక్కొచ్చినట్టుంది. విత్తనాలతో చాలా కష్టపడాల్సి వచ్చింది. చెట్టు 40 రోజులు పడుతుంది. అందుకే విత్తనాలని గీకి మరి వాటర్లో వేసి చెట్లు అమ్ముతారని మళ్ళీ చూస్తున్నారు. చెట్టు సపరేట్గా ఉన్నాయి. అవి కాస్ట్లీ ఉంటాయి. అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఒక్కొక్కటి ఒకటి వచ్చి 100 లేకపోతే ఇప్పుడు బోన్సాయి చెట్టు కూడా ఈయన పెట్టిపోయింది. అది షిఫ్టింగ్ రావయిందో ఏమో. నువ్వు పెట్టుకోమమ్మీ. బోన్సాయి కూడా చాలా మంచిది. పైన తిరిగింది చూసి నేను. పైన తిరిగిన బోన్సాయి నాకు పువ్వు కూడా వచ్చింది, పింక్ కలర్ పువ్వు. పైన దగ్గర నేను తెచ్చిన చిన్న చెట్లు అది కూడా ఉంది. చూసాను ఉంది. అలోవేరా అయితే భలే ఉంది. అది అలోవేరా పెద్ద తిప్పియాలి. అలోవేరా నర్సరీలో చూస్తే లేదంట. పెద్ద తోట, పెద్ద మట్కా, పెద్ద దాని ఏమంటారు, పెద్ద గమ్లాలో వేసింది. ఆ గమ్లాలో బేబీ అలోవేరా కూడా వస్తూనే ఉన్నాయి. బాగా వేసింది చెట్లు. చెట్లు ఉంటే ఇంటి చుట్టూ మంచిది. దిష్టి ఉండదు. అవును, చాలా మంచిగా పెట్టింది అన్ని. రోజా పువ్వు కూడా పెట్టుకున్నారు. రోజా పువ్వు పెట్టుకోకూడదు. రోజా పువ్వు ముళ్ళు కదా, అది పెట్టుకోకూడదు. నేను మందార చెట్టు నాటాల. మందార చెట్టు ఉండాలి కానీ దానికి ఫంగస్ అయితే పెట్టాలా మందారానికి చలికాలంలో, లేకపోతే ఫంగస్ వస్తుంది దానికి. ఎక్కువ ఫంగస్ ఉంటుంది దానికి. ఇది చాలు, ఇంకా చాలు పచ్చడికే కదా. వేసేసి సరిపోతుంది. అన్నీ అర్థంగా కోసిస్తే సరిపోతుంది. సరిపోతుంది. ఎక్కువ దీని పొట్టు వాటర్లో వేసి నానబెట్టి ఎరువులాగా వేసి రాజాబాబాయ్ రాజంపేటలో మల్లెపూల చెట్టుకి వేస్తాడు, జాజి పూల చెట్టుకి వేస్తాడు. పువ్వులు బాగా కాస్తాయి తీగకి.
నాకు ఇదే చెప్పాడు. ఎరువు ఏమి వేస్తావు బాబాయ్ అంటే ఇదే కానీ ఎరువు అన్నాడు. ఇదే ఎర్రగడ్డల ఎరువు. బియ్యంలో కడిగిన నీళ్ళు, బేడలు కడిగిన నీళ్ళు వేస్తా. ఏంటి ఇంకా ఉందా? వేసేసినాము, కలిపేస్తున్నా. కింద నుంచి పైకి అల్లించుకున్నాడు చెట్లు. అట్లయితే లక్ష్మీమాత ఎప్పుడు ఉంటుంది. వైట్ చెట్లు కదా, కోసుమల్లి పువ్వులు. రాజాబాబాయ్ కోసుమల్లి పూలు అంటారు ఇక్కడ వాళ్ళు. అది చాలా మంచి సుగంధం వస్తుంది. ఇల్లంతా ఇల్లంతా బాగా సుగంధం వస్తుంది. మంచి జీవితం అంతేనా? పుణ్యము పురుషార్థమా? పుణ్యం అంటే పుణ్య పనులు చేయడం, పురుషార్థం అంటే మంచి పనులు చేయడం. పుణ్య పనులు మంచి పనుల్లో డిఫరెన్స్ ఏంటి? పుణ్యం అంటే అదే అందరికి దానాలా అది పుణ్యం వస్తుంది. ఇంకా పురుషార్థం అంటే ఎవరికైనా హెల్ప్ చేయడం. పురుషార్థం అంటే హెల్ప్ చేయడం. కమ్యూనిటీ, మన కమ్యూనిటీలో పెద్దలను గౌరవించాలి. పెద్దలను గౌరవించుకో, అప్పుడు మంచిగా జరుగుతుంది. పెద్దోళ్ళు వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు చెప్తారు కాబట్టి మనం వెళ్ళాలి. అవునవును, గణపతికి కూడా అంతే. మరి అవునవును, అంతా తిరిగినట్టే. కరెక్టే. చుట్టూ తిరిగితే అంతా తిరిగినట్టే. అంతా తిరిగినట్టే. మళ్ళీ ఈయన కాటికాయ మాటలు అంతా తిరిగేస్తాడు. కరెక్టే. అందుకే తల్లిదండ్రులు గౌరవించడం, తిట్టి వినడం, ఏది చెప్పకుండా గౌరవించడం, వాళ్ళు చెప్పినట్టు ఉంటాం అని బాధ పెట్టకుండా. చాలా మంది వాళ్ళని ఇంటి నుంచి తరిమేసి వాళ్ళు ఏమేమో మాటలని డబ్బు కోసమే వాళ్ళు యూజ్ చేసుకొని చాలా చేస్తున్నారు ఈ కాలంలో. అలా చేస్తారు. వాళ్ళకు కూడా అదే గతి పడుతుంది. అది రొటీన్ రొటీన్ సర్కిల్. అవునవును, పిల్లలు కూడా పెద్ద వాళ్ళు కూడా తరిమేస్తారు. చాయ్ పెట్టేసిన. చాయ్ వాటర్ బాగా వేడి చేసి ఒక గ్లాసులో వాటర్ వేసి చాయ్ పత్తా వేసి వేడైనాక 3 గ్లాసులు పాలు వేసి వాటర్ వేసిన ఒక గ్లాసు. ఓకే, గరం అవుతుంది మన చాయ్. ఇంకా దానికి కింద పక్క మంట పెట్టలేదు మనం. పెట్టినానే. గ్యాస్ ఆన్ చేసేసి చాయ్ పెట్టేసిన. ఓకే, ఫస్ట్ దోశ పెనానికి కింద గ్యాస్ ఆన్ చేసేసి నూనె వేసేసి ఎర్రగడ్డతో బాగా రుద్దేశారు. ఎర్రగడ్డ ఇంటి రుద్దుతారు. ఎందుకు రుద్దుతారు ఎర్రగడ్డ? అతుక్కోకుండా. అంతేనా? కింద గ్యాస్ ఆన్ చేసినాము. కింద మండుతుంది. దోశ పెనానికి కింద గ్యాస్ ఉంది. గ్యాస్ ఆన్ చేసేసినాం. దాల్చిని పౌడర్ వేద్దాం. కొద్దిగా దాల్చిని పౌడరా? సినమన్ పౌడర్. ఎలాచి పౌడర్. ఇది ఎలాచి పౌడర్. ఎలాచి పౌడర్ మైండ్కి మంచిది అంట. ఎలాచి పౌడర్ తాగితే ఎంత పని చేసినా చేసినట్టు ఉండదు. చాలా కాఫీ, టీ కంటే. ఆ ఎలైచి చాయ్ నేను తాగేదాన్ని ఆఫీస్లో. అది ఆఫీస్ అది ఉంది, టీ టీ మేకర్ ఉంది. ఎవరికి కావాలి వాళ్ళు వెళ్ళి తీసుకోవాలి. అక్కడ మిల్క్ వేసేయాలా, ఇలాచీ పౌడర్ వేసేస్తే, షుగర్ వేసేస్తే దానికంతా అదే వస్తుంది. ఎందుకు సౌకర్యం, ఎక్కువ పని చేయాలని. ఎందుకు పెడతారు అనుకున్నా. తల నొప్పేస్తే అక్కడికి తాగేసి మళ్ళీ వచ్చి మళ్ళీ పని చేస్తానని. అది లాజిక్. వాళ్ళేం ఫ్రీగా నీకు వాళ్ళు అందుకే కానీ ఇచ్చేది. వాళ్ళు ఏమి స్నాక్స్ పెట్టరు, తినండి అని మంచిదని.
తినంది పెట్టచ్చు తీసుకోవాలి. ఇది అవంటిది అని ఎత్తుకుపోతారు. ఇది అవును, డ్రై ఫ్రూట్ తీసుకొస్తారు చాలా ఒక మంది. టిఫిన్ డ్రై ఫ్రూట్స్ తీసుకోపోతా. ఇది అంటారు అవును, చాలా మంది బ్రెడ్ ఎనర్జీ వస్తుంది. నట్స్ కంపల్సరీ నైట్ షిఫ్ట్ ఓకే. పెట్టుకునేది చాయ్ తాగితే కరెక్ట్ అయింది. స్ట్రాంగ్ టీ కదా, మంచిగా ఇది అల్లము, చెక్క, లవంగం, ఇలాచి, మసాలా టీ అన్నమాట. మసాలా పౌడర్ పెట్టాలని చెప్పింది మార్వాడి అని. టీకా టీకి వేరుగా పెట్టాలా మసాలా పౌడర్? అది వింటర్లోనే, సమ్మర్లో రాకూడదు. ఓ, వింటర్లోనేనా మసాలా టీ? సమ్మర్లో తాగితే అంతేనా? వామో, ఓకే. ఒక పక్క టీ అవుతుంది, ఇంకొక పక్క దోశ అవుతుంది. అబ్బబ్బబ్బబ్బా. ఈ మడత మామూలుగా చిన్నపిల్ల ఆలుగడ్డ పెట్టేది, మధ్యలో ఇటు పక్క మీద అటు పక్క మీద మడతేసి ఫోల్డ్ చేసి పెడతారు టిఫిన్ బాక్స్లో. బాగుంటుంది. ఇది సర్సంగ తేలి ఎల్లో కనపడతాను. సర్సంగ తేలి అదేను పల్లీలు ఆయిల్. ఆహా, రెండు మస్టర్డ్, సర్సో తేలు, ఇంకా పల్లి ఆయిల్ వేస్తే ఎర్రగా వస్తుంది కింద పక్క. ఇట్లా ఉంటుంది ఆయిల్. కోకోనట్ ఆయిల్ వేస్తే రాదనమాట. వట్టి కోకోనట్ ఆయిల్ వైట్గా ఉంటుంది. ఒకసారి ఓకే ఓకే ఓకే, తెలుసుకోవాలి అన్నీ. తెలుసుకున్నావు తెలుసు. అందరికి సమానంగా వేసేసినాం అనమాట. మిగిలితే మళ్ళీ తినచ్చు. మిగలకుండా వేసేది మేలు. ఇది ఎర్రగా అవుతుంది దోశ. నీకేది తీసుకుంటారా? నాకేనా? ఏం కాదులే. దాన్ని ఒక ప్లేట్లో వేసేసాను. వాడికి ఇచ్చేసేసి తెలుసుకున్నాను ఏంటి. తింటావా? నీకు వద్దా? కాలు ఉంది. ఉడుకుతున్నా. అదే బాయిల్ అయితే తీసేద్దాం అనుకుంటే బాయిల్కి రాలే. ఇంకా అది పైకి వస్తుంటే దాన్ని గరిటతో తిప్పుతూ ఉంటే కిందికి పోతా. ఓకే, ఇంకా 2 దోశలు వేయాలి కదా మనం. 2 భలే వాసన, భలే సౌండ్ వస్తుంది దోశ వస్తే. నీరు ఉంటుంది కదా. ఓకే, నీరు వేడి మంది పెట్టి పెట్టాము కదా అందుకా. మరి మీ మామ మీ చిన్నమామ ఏమైంది? ఈ మాట్లాడితే రికార్డ్ అవుతుందా? పూసలతో అందరూ శివుడిని కడతారు.
బ్లాక్ వైట్ చేసి అట్లా ఆహా రౌండ్గానే ఉమ్. వాళ్ళు అది 108 శివుల్ని పూసలతో కట్టి శివుడు విభూతి ముక్కుంటుంది చూడు, ఉమ్. అదే గడ్డలాగా ఉమ్. రాయి విభూతి గడ్డ, ఒక రుద్రాక్ష, ఇంకా ఒక మణిదీపము అన్నీ కలిపి అందరు పంచుతారు దేవాలయాలు. అది కైలాస వ్రతం అంట, నోముల్లో వస్తుంది. ఇప్పుడు జనవరి వస్తుంది కదా, ఒకటి లింగాన్ని కూడా ఇస్తారు. లింగం వాళ్ళు పూసలతో అల్లుతారు. వాళ్ళు అది ఎట్లా మనకు పూసలతో అల్లుతారు, భలే ఉన్నాయి. తెలియదు. ఇక్కడ ఎక్కడ అంటే చూస్తే గట్కేశ్వర దగ్గర ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ దగ్గర బల్క్ ఉన్నాయి ఇట్లాంటివి. ఇయ్యే అల్లుతారు ఆమె పూసలతో. నోములప్పుడు అందరూ ఆమె దగ్గర పార్సల్ తెప్పించుకుంటారు. నేను ఒకసారి ఆమెను రీచ్ అయినా ఫోన్లో, చూపించింది శివుడిని అల్లింది పూసలతో, అదే నామాలతో సహా. ఒకసారి చూస్తే తెలుస్తుంది. రౌండ్గా ఉంది శివుడు, ఎట్లుంటాడు రౌండ్గా, వెనకాల పక్క ముందు లోపల పక్క ఏం అన్ని. పెట్టింది? దాని పక్కన ఏం లేదు, అన్ని పూసలే, అంటే స్టిఫ్గా పెట్టింది ఏమో, అన్ని పూసలే అల్లింది. స్టిఫ్గా పెట్టింది. మళ్ళీ ఇంత చిన్నగా ఉంది, భలే అల్లింది. పది కాదు, బ్లాక్ పూసలు వైట్ నామాలు, బాగా అల్లింది. మార్చుతుంది ఇదేనా? ఎవరిష్టం వాళ్ళది. మార్చుకోవచ్చు, నామాలు వచ్చేది పూస మారిస్తే వెళ్ళిపోతుంది అంతే. దాని యొక్క కానీ బాగున్నాయి, నల్ల పూసలు వైట్ నామం. లింగం నల్లగా ఉంది. చాలా బాగా అల్లింది. నేను అదే అనుకున్నా, ఇంత చిన్న లింగం ఎలా అల్లిందబ్బా, కలర్స్ ఇంత చిన్నది. మోడల్ చూడాలమ్మా ఫస్ట్. ఓకే ఓకే మోడల్ చూస్తే ఎంత అని. ఓకే, నీకు కావాలంటే తెప్పించుకోవచ్చు నువ్వు. 108 ఇట్లా ఇస్తారు సెట్, మణిదీపాలు అన్నీ కలిసి. చాలా తక్కువలో అమ్ముతుంది, మనీ అంత ఎక్కువ తీసుకోదు. చూడాలి ఫస్ట్, నచ్చాలి కదా. ఫస్ట్ నీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది అది మోడల్ చూస్తే. చూస్తే ఎట్లా అని ఐడియా వస్తుంది. కానీ అది 108 అల్లడం కొంచెం కష్టమే. పూసలు ఎన్నని అవి వచ్చేటట్టుగా అల్లింటారు అట్లా పాప. ఎన్ని ఎక్కువ అవుతారు, వయసు ఉంటుంది వాళ్ళకు ఎక్కువ అవుతారు, వాళ్ళు అల్లుతారా. కానీ ఆమెను చూస్తే అట్లా అనిపించలేదు నాకు. వయసు వాళ్ళు ఎక్కువ ఎక్స్క్యూజ్ మీ. తగిన పోతుంది, రాకుండా ఎట్లా పోతుంది. ఓ భలే కష్టపడుతున్నారు అందరు బయట. అబ్బాబా నోములు అయితే హైదరాబాద్ అద్దిరిపోద్ది, బేగం బజార్ అన్ని సెట్ ఇస్తాడు. ఓల్డ్ సామాన్ కూడా అమ్ముతారంట. ఓల్డ్ కాదు, ఓల్డ్ సామాను ఏమేమి ఉంటాయో అదే జుమ్మేరాత్ కి బాజారు. అదే అదే అది ఆడొస్తుంది అంటే అబ్దుల్ గంజ్ రోడ్ దగ్గర ఉందంట. ఆడ నీకు అన్ని యాంటిక్ పీసులు దొరుకుతాయి. ఎవరికైతే యాంటిక్ ఇష్టం ఉంటుంది చూడు, రాయల్ యాంటిక్, ఆడికెళ్ళి కొనుక్కుంటారు. ఆడ యాపిల్ ఫోను, ఇంకా డ్రోను అన్నీ దొరుకుతాయి మనకు తక్కువ. వెళ్ళాలి, చూసినామన్నా. అది ఎప్పుడో ఒక్కసారి ఓపెన్ అవుద్ది వారంలో. సండే కాబట్టి సండేనా వెళ్ళాలి, ఆడికి తీసుకురావాలి, ఆడికి వచ్చి. సండే సండే దొరుకుతుంది అంటారు. అయిపోయిందా? ఇప్పుడే తినను నేను.
ఫైనలీ అయిపోయింది. ఇది నా చట్నీ. ఓ పెట్టాలి ఇంకా. ఇది నా దోశలు. ఇది నా చాయ్. కప్పులో పోద్ది మళ్ళీ చాయ్.